నేను మీకు ఒకటే మాటిస్తున్నా, విద్యార్థులకి ఫీజు రీఎంబర్స్మెంట్ జరుగుతుంది, రాగానే ఫీజు రీఎంబర్స్మెంట్ జరుగుతుంది. అలాగే సిపిఎస్ రద్దు మీద చంద్రబాబు గారు రేపు మేనిఫెస్టోలో చెప్తా ఉన్నారు, ఒక బలమైన పరిష్కార మార్గం కనుక్కుంటాం. అలాగే అడ్డగోలుగా విభజించారు జిల్లాల్ని, వాటిని సరిచేస్తాం. అలాగే ఇక్కడ ఏమైతే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కావాలో, కోల్డ్ స్టోరేజ్లు కావాలో అవన్నీ చేస్తాం. ముఖ్యంగా ఇది జనసేన బాధ్యత. ఎమ్మెల్యే మన అభ్యర్థి కాబట్టి మరింత బాధ్యతగా ముందుకెళ్తాం. అన్నిటికంటే కూడా ఇక్కడ ఉపాధి అవకాశాలు పెట్టుకొని, మీకు తెలుసు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంత అద్భుతంగా చేశారు చిత్తూరు జిల్లాని. ఆయన ముఖ్యమంత్రి హయాంలో ఒకప్పుడు ఒక 40 లక్షలు 50 లక్షలు ఉండే ఎకరం ఈరోజు 12 కోట్ల రూపాయలకి వెళ్ళిపోయింది ఆయన పుణ్యమాని. అలాంటి చోట్ల పరిశ్రమలు రాలా, ఉపాధి అవకాశాలు రాలా, ఎక్కడికి పారిపోతాం? మాలాంటి వాళ్ళందరం వచ్చి, రాజకీయ దురంధరులు చంద్రబాబు గారు ఎన్నో దెబ్బలు తిన్న వ్యక్తి, ఆటుపోట్లు ఎదుర్కొన్న వ్యక్తి. అలాగే ఆయన నిజంగా ఆయన అనుభవం రాష్ట్రానికి అవసరం. అందరం కలిసి వచ్చాం, ఇగోలు తగ్గించుకున్నాం, సైజులు తగ్గించుకున్నాం. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాళ్ళం. జగన్ ఒకటే మాట్లాడతాడు, అద్భుతం చేశామని. 70,000 మంది పోలీసులు ఈ రోజుకి టీఏలు డిఏలు సరెండర్ లీవ్స్ డబ్బులు ఇవ్వలేదు. నా పోలీస్ కుటుంబానికి కూడా చెప్తున్నాం, కూటమి తరపు నుంచి మీకు మాటిస్తున్నాం, మీకు ప్రతిరోజు వారాంతపు సెలవులు రావాలి, అవసరమైతే పోలీసు ఉద్యోగాలు పెంచాలి. ముఖ్యంగా మీకు 1వ తారీఖుల్లో జీతం రావాలి. నేను చిన్నప్పుడు మా నాన్న ప్రభుత్వ ఉద్యోగిని కాబట్టి టీఏలు డిఏలు ఎంత కీలకమైనో నాకు తెలుసు. మీ టీఏలు డిఏల్ని జాగ్రత్తగా మీకు అందించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే ప్రతి ఒక్కరికి ఇది చెప్పాల్సినవన్నీ పెద్దలందరూ చెప్పారు. నేను ఒకటే మాటిస్తున్నా, ధైర్యం చచ్చిపోయింది సమాజంలో. ఇంతమంది ఆడపడుచులు ఉన్నారు, మీరే ధైర్యం నింపాలి. యువతకి ధైర్యం మీరే నింపాలి, వీర తలకం దిద్దాలి. ఒక్కొక్కరికి అన్యాయాలపైన అక్రమాలపైన ఎదురొడ్డి నిలబడాలని చెప్పి మీరే వీర తిలకం దిద్ది ఈ రాష్ట్రానికి రాయలసీమకి మీరే ధైర్యం నింపాలి.